తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల చూపు అమరావతి వైపే ఉంది. అటు ఏపీ ప్రజలు అయితే ఇంకా ఎంతో ఆత్రంగా చూస్తున్నారు. ఎందుకంటే ఈసారి అమరావతి వేదికగా ప్రధాని మోదీ ఎలాంటి వరాల జల్లు కురిపించబోతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా సంపద సృష్టికి సంబంధించి అమరావతి నుంచే పునాదిగా ముందుకెళ్లబోతున్నాము అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో కోటి ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్న ఏపీ ప్రజలు ఈసారి మన రాజధాని ఇది అని సగర్వంగా చెప్పుకునేలా ఏపీ ప్రజలందరూ తలెత్తుకునేలా చేస్తాను అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతము ఇక అమరావతి ఎలా రాజధాని ఇంకా కొంగొత్తగా ఎలా ప్రారంభం కాబోతోంది, ఏ హంగులు ఉండబోతున్నాయి, గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో రాబోతుందన్న విషయము, టెక్నాలజీని అందిపుచ్చుకొని గతంలో జరిగిన తప్పిదాలను గుర్తుపెట్టుకొని ఈసారి అలాంటి తప్పిదాలకు తావు లేకుండా ఎవరూ మరొకసారి రాజధానిని టచ్ చేయకుండా, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చాక 3 రాజధానులంటూ 3 ముక్కలాటిన సందర్భం ఏపీ ప్రజలకు సంబంధించి ఆ 5 ఏళ్ళు అసలు రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితిలో కలిగిన మనోవేదన కావచ్చు. దాని ప్రతిఫలమే కూటమి ప్రభుత్వానికి అఖండ విజయం అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి గెజిట్ విడుదల చేస్తూ అమరావతి వేదికగా అటు సంపద సృష్టికి అడుగులు వేస్తూ ఏపీ ప్రజలు సగర్వంగా కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించుకున్నాము, ఏ నమ్మకంతో వారిపైన ఓటు వేశాము అని వాళ్ళు భరోసాగా మనకు ఓటు వేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని ఖచ్చితంగా ఇందుకు కదా మేము కూటమి ప్రభుత్వానికి ఓటు వేశాము అని చెప్పుకునే విధంగా నిర్మాణం ఉండబోతుందన్న విషయాన్ని అయితే అటు సీఎం చంద్రబాబు స్పష్టంగా చెప్తున్నారు. మరొకసారి ప్రధాని మోదీని ఈ సభకు ఆహ్వానించడంతో తొలి అడుగు పడింది అంటూ కూడా ఇక్కడ సీఎం చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కూటమి సహకారంతో మన డిబేట్లో ఒక అనలిస్ట్ రామ్మోహన్ గారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయిక అంటే అటు సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ప్రధాని నరేంద్ర మోదీ గారి ముగ్గురి కలయికతో ఈసారి అమరావతి అజరామరంగా నిలవబోతుంది అంటూ కూడా చాలా చక్కటి పోలికను ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా అడుగులు వేయబోతున్నాము. ఇక ఏపీ ప్రజలు ఖచ్చితంగా మా రాజధాని లేట్గా వచ్చినా లేటెస్ట్గా మేము రాబోతున్నాము, ఖచ్చితంగా అటు మిగతా రాష్ట్రాలు తలెత్తుకునేలా రాజధాని నిర్మాణం అంటే ఇలా ఉండాలి అనే విధంగా రూపొందించబోతున్నామని చెప్పుకునే విధంగానే ఈసారి అమరావతి రాజధాని నిర్మాణం ఉండబోతోంది. గతంలో లాగా అంటే తాత్కాలిక భవనాలు కాకుండా శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు ఉండే విధంగా, దాంతోపాటు ఆయనను నమ్మి భూములు ఇచ్చిన రైతులకు పెద్దపీట వేస్తూ ఆ రైతులకు ప్రత్యేక ఆహ్వానాన్ని పంపించడము, ఇక్కడ వాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ని మరొకసారి అటు చంద్రబాబు నాయుడు గారు తెరమీద తీసుకొచ్చిన సందర్భము, దాంతోపాటు పేరిన ఏపీలో ఉన్న ప్రతి నేతకి ఆహ్వానాన్ని పంపించడం జరిగింది. ప్రోటోకాల్ ప్రకారం ప్రతిపక్ష నేత అంటే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కూడా ఆహ్వానాన్ని పంపించడం జరిగింది. దాంతోపాటు సిపిఐ సిపిఎం నేతలకు కూడా ఆహ్వానాలు పంపించారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలి, ప్రతి ఒక్కరి సహకారం అందించాలి అంటూ కూడా అటు చంద్రబాబు నాయుడు గారు పేరున పిలవడం జరిగింది. అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సభకు చేరుకునేంత వరకు భద్రతా పరంగా ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు రాకుండా, ఎండ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సభకు వచ్చే సామాన్య ప్రజానీకానికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా, దీంతో పాటుగా అంటే రెగ్యులర్ కార్యక్రమాల్లో భాగంగా తమ పనులు చూసుకునే వాళ్ళకు కూడా అటు ట్రాఫిక్ వల్ల అంటే ఇటు సభకు వస్తున్నారు కాబట్టి రోడ్లన్నీ జామ్ చేయడం కానీ, వాళ్లకు ఇబ్బంది కలగజేయడం కానీ ఇలాంటివి ఏమీ లేకుండా ఎక్కడికక్కడ ఏర్పాట్లను అయితే చాలా పటిష్టంగా చేశారు. దీంతోపాటు ఒక కొత్త యాప్ని కూడా భద్రతకు సంబంధించి పోలీస్ శాఖ రిలీజ్ చేయడం జరిగింది. డ్రోన్ల పర్యవేక్షణ అనేది కీలకంగా మారింది. ఇక దీంతోపాటు 8,000 మంది పోలీసులు ప్రత్యేకంగా భద్రతకు సంబంధించి పర్యవేక్షణలో పాల్గొన్నారు. దీంతో పాటు ఈసారి వైద్య బృందాలకు సంబంధించి స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్స్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు అని అంటే ఎండ తీవ్రతకు సంబంధించి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది జరిగినా మన వైపు నుంచి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు దానికి కూడా భారీ ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు ఫుడ్ స్టాల్స్కి సంబంధించి వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు ప్రతి దాని విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ప్రధాని ఉండేంత వరకు భద్రతకు సంబంధించి ఇప్పటికే ఎఫ్జిఎస్ సిబ్బంది వాళ్ళ అధీనంలోకి తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మధ్యాహ్నం 2:55 గన్నవరంకి వచ్చిన తర్వాత అక్కడ నుంచి అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఆయనను సాధారణంగా ఆహ్వానించి అక్కడి నుంచి అంటే వెదర్ ఒకవేళ అంటే నిన్న నుంచి కొంచెం వెదర్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంది, ఒకసారి వర్షం పడుతుంది, ఒకసారి ఎండ కొడుతుంది కాబట్టి
వాతావరణం అనుకూలిస్తే హెలికాప్టర్ ద్వారా సభా ప్రాంగణానికి చేరుకునేలాగా, ఒకవేళ వాతావరణంలో కాస్త మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటే వాహనాల ద్వారా రోడ్ మ్యాప్ ద్వారా వాహనానికి చేరుకునే విధంగా 2 రకాలుగా కూడా రూట్ మ్యాప్ను అయితే సిద్ధం చేయడం జరిగింది. ప్రధాని మరొకసారి రాబోతున్న నేపథ్యంలో ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలు, ఇటువైపు నేషనల్ మీడియా కూడా ఈ కవరేజ్ ఉంటుంది కాబట్టి ఈసారి అమరావతి రాజధాని గురించి ప్రతి ఒక్క రాష్ట్రం మాట్లాడుకునే విధంగా చేసేందుకు తన విజన్ని ఇప్పుడున్న యువతకు ఆదర్శంగా తీసుకెళ్తూ, ఎందుకంటే మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం తెర మీదకి వచ్చిన తర్వాత సంపద సృష్టి మీదనే ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నామన్న విషయాన్ని చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. రేపు యువతకి ఏపీ రాజధాని, అలాగే ఏపీ అటు ఉద్యోగ కల్ప నిధి అన్న విషయము ఇతర రాష్ట్రాలు కూడా చెప్పుకునే విధంగా ముందుకెళ్ళాలి అన్న సంకల్పంతో ముందుకెళ్తున్నామన్న విషయాన్ని అయితే పదే చెప్తున్న నేపథ్యంలో ఈసారి ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా చాలా కట్టుదిట్టమైన, అలాగే చాలా ప్రణాళికాబద్ధంగా అయితే ముందుకెళ్ళబోతున్నారు.